నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్ళు అంటివని వెల్లడి. అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శ. పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్ళు వంటివని సీఎం వెల్లడించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మీరు తొందరపడుతున్నారు. రేపు ప్రాజెక్ట్ ని పనిచేస్తే ఏదైనా జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి? మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా, ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా? ఓల్డ్ కాంట్రాక్టర్ అంటాడు నాకేం సంబంధం అని, న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను, పాత వాళ్ళు బాగా పనిచేయలేదంటారు. కాబట్టి సరైన నిర్ణయం కాదు, తొందరపాటు తగదు, ఆలోచించండి, పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆ రోజు దిశ నిర్ణయం చేసి రాటిఫికేషన్ కి పీపీఏ పంపించారు. అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ను పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన దిశ దానిపైన మళ్లీ ఏం చేయాలో తర్జన భర్జనపడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి, ఇంకా కెనడా నుంచి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత 4 దిక్కల దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం, 4 దిక్కల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది. కానీ గ్యారంటీ లేదు. తర్జన భర్జన చేశారు, ఆలోచించారు, కడాన ఒకటే నిర్ణయించారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాల్కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు చేరుకున్న ఈ రోజు ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిర్లక్ష్యానికి గురైన కాల్వల మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కనీసం కాల్వల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మతులు, అత్యవసర గండ్ల పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల మరమ్మతులు చేసేందుకు 363 కోట్ల నిధులు విడుదల చేసిందని అన్నారు. చేసిన వ్యక్తివి ఈ రోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 18 నెలలు అధ్యక్ష ఆ రోజు శ్రమించి కష్టించి మరి ఆ డయాఫ్రామ్ వాల్ని నిర్మాణం చేస్తే మరి ఏదైతే మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డయాఫ్రామ్ వాల్ని విధ్వంసం చేసి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ భారం పెట్టినటువంటి వ్యక్తికి
ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈరోజు రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు, అది నేను చెప్పట్లేదు అధ్యక్ష, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్తే, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు మంత్రులు, మేము 2021 జూన్ పూర్తి చేస్తాం, 2022 జూన్కి పూర్తి చేస్తాం, 2022 డిసెంబర్కి పూర్తి చేస్తామని. అంటే డయాఫ్రమ్ వాళ్ళు పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రమ్ ఉందో లేదో కూడా తెలియనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు పోలవరం గురించి మాట్లాడితే మరి ఈవేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు కష్టించి పని చేసి ఆ రోజు 14-19లో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం 19-24లో రియంబర్స్మెంట్ కింద ఏదైతే పోలవరం నిధులు ఇచ్చారో ఆ రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి 3,385 కోట్లు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దానికి కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తిని ఈరోజు పోలవరం గురించి మరి అవాస్తవాలు, మరి అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే కాకుండా ఈ 10-15 రోజులు మేము చూస్తున్నాం అధ్యక్ష. ఏదో ఫేజ్ 1 41.15, ఫేజ్ 2 45.72 అని ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కరపత్రిక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, ఏదైతే 2019కి ముందు ఏదైతే అసలు పోలవరం ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 55,000 కోట్లకు ఆ రోజు ఆమోదం పొందినటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆసుపత్రిని వెటర్నరీ ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్బన్ ప్రైమరీ సెంటర్ చూస్తానికి వచ్చాను నేను. పరిస్థితి చాలా ఘోరాధిఘోరంగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతో లోగడ ప్రభుత్వం కట్టింది. అయితే తర్వాత గత 5 నెలల నుంచి చూస్తే వరద రావటం మూలాన ఇంకా పూర్తిగా ఏర్పాటు చేయలేకపోయారట. ఇమీడియట్ గా ఈ సెంటర్ ని ఒక మంచి మెటర్నిటీ సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను సదరు మంత్రివర్గంతో మాట్లాడి దీన్ని చేపించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటమ్మా? ఉన్నత విద్యా మండలి పనితీరుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేశారని అన్నారు. నేటికి చైర్మన్ లేరని, అనేక యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు లేరని చెప్పారు. నియమించేవారు కూడా లేరని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత ప్రభుత్వం భర్తీ చేయలేదని, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. యూనివర్సిటీ వీసీలని నియమించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్ని భర్తీ చేయాలని మండలిలో కోరామని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు శాసన మండలిలో పీడీఎఫ్ గ్రూప్ తరఫున వాయిదా తీర్మానం ఉన్నత విద్యా మండలి విశ్వవిద్యాలయాల పనితీరు మీద వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి మీకు తెలుసు, ఉన్నత విద్యా మండలి హైయర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా అది సమన్వయం చేయాలి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజునే అంటే జూన్ 4వ తారీఖు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు రాజీనామా చేశారు. ఇంతవరకు ఇప్పుడు 6-7 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు కొత్త చైర్మన్ నియమించలేదు. ఇన్ఛార్జి చైర్మన్గా ఉన్నటువంటి కె రామ్మోహన్ రావు అనే ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన 2 యూనివర్సిటీలకి వీసీ పోస్టులకు అప్లై చేశారు. దాంతో ఆయన ఉన్నత విద్యామండలి కార్యకలాపాలు నిర్వహించలేదు. అందుకని మేము పీడీఎఫ్గా వాయిదా తీర్మానంలో కోరింది ఏంటంటే, ఉన్నత విద్యామండలి చైర్మన్ని వెంటనే నియమించాలని మనం కోరటం జరిగింది. రెండో అంశం, ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైన యూనివర్సిటీలు సుమారు 15 యూనివర్సిటీలకు పైగా వైస్ ఛాన్సలర్స్ లేరు. అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ పాలన జరుగుతుంది. వైస్ ఛాన్సలర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించి 50 రోజులైంది. ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసేవాళ్ళు కూడా లేరు. అందుకని యూనివర్సిటీ ఉన్నత విద్యామండలి చైర్మన్ నియమించాలి, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పేసి ఈ వాయిదా తీర్మానంలో కోరాం. మూడో అంశం ఏంటంటే, రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కలిసి సుమారుగా 55,000 పోస్టులు, 5,000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
అసోసియేట్ ప్రొఫెసర్లు 5,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉంది. మనం పరిశీలన చేస్తే గత ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా దాని ప్రక్రియనేమి ప్రారంభించలేదు. పోస్టులు లేకపోవడంతో యూనివర్సిటీలు అన్నీ కూడా అది విద్యా ప్రమాణాలు పడిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వాయిదా తీర్మానం ద్వారా ఉన్నత విద్యా మండలి చైర్మన్ని నియమించాలని, అలాగే యూనివర్సిటీ వీసీలను నియమించాలని, మూడోది యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు విస్మరించడం సరికాదని వామపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. 17,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారాలు మోపాలని అనుకోవటం దుర్మార్గమని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అవినీతి, మిస్మేనేజ్మెంట్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకి దోచిపెట్టడానికి విద్యుత్తు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 18,000 కోట్ల రూపాయల భారాన్ని నెల రోజుల తేడాలో ప్రజల మీద మోపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము, తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఒక్కసారిగా 18,000 కోట్ల రూపాయల భారం వేసింది. ఇదేమని అడిగితే గత ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్ని మీరు తిరగతోడుతున్నారు కదా, అన్ని తప్పులనే కదా, దాని మీద ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు. మరి వాటన్నిటిని మీరు ఎలా కొనసాగిస్తారంటే డబ్బులు వచ్చే విషయాలు ప్రజల మీద భారాలను కొనసాగిస్తారు, ప్రజలకు మేలు చేసి తిరస్కరిస్తారని చెప్పి అడుగుతున్నాం. అనేక సంఘాలతోటి అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్, మున్సిపల్ ఇటువంటి అనేక మందితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మరి వాటన్నిటిని గౌరవించి వెంటనే వాళ్ళ జీతభత్యాలు పెంచండి. ప్రజల జీతభత్యాలు పెంచరు, సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు, కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు. జనం డబ్బులు లేక ఈరోజు అప్పుల పాలు, మైక్రో ఫైనాన్స్ల దగ్గర అప్పుల వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను. ఏదో ప్రభుత్వాలు కాదు అప్పుల భారంతో సతమతం అవుతున్నది, ప్రభుత్వాలకు మించి ప్రజలు సతమతం అవుతున్నారు. ఏ ఇంటికి పోయని అడగండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు ఇంకో కొన్ని అదనపు అప్పులు చేయడానికి వాళ్ళు దివాళీ ఎత్తి రేపు పొద్దున ఆత్మహత్యలకు కూడా ఇది కారణం అవుతుంది. అందుకని విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి డిమాండ్ సప్లై మీద డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచి, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గించి, ఈ రకంగా ప్రతి గంటకి రేట్లు మార్చేస్తారా? ఎవరు కట్టడం సాధ్యం అవుతుందని మేము అడుగుతున్నాం. అందుకని మార్కెట్ సూత్రాలు అనే పేరుతో డిమాండ్ సప్లై స్మార్ట్ మీటర్లు పెట్టి పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు అని ఇదంతా కూడా ప్రజల కోసం కాదు, అదానీ కోసం చేస్తున్నటువంటిది. షిరిడి సాయి లాంటి కంపెనీలు చేస్తుంది. తక్షణం ఈ స్మార్ట్ మీటర్లన్నీ కూడా ఉపసంహరించుకోండి. అంత పెట్టుకున్నా ఇంత పెట్టుకున్నా అనొచ్చు. ఇంతకు ముందు గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన కొంతమంది అయ్యప్ప భక్తులు శబరిమలకి వెళుతూ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో వీరు వెళ్తున్న వాహనం చిక్కుకుంది. అయితే ఉదయం నుంచి కేరళ పోలీసులు సహకరించడం లేదని జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు కల్పించుకొని సహాయ సహకారాలు అందించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మండలం గొడుగుచింత గ్రామం నుంచి వచ్చాము. 37 మంది భక్తులతో కూడిన బృందము అయ్యప్ప దర్శనానికి వచ్చాము. ఈరోజు చిత్తూరు డిస్టిక్ కేరళ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మా బస్సుకి కారుకి మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది. మమ్మల్ని తీసుకొచ్చి పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు. మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఈరోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి. మమ్మల్ని ఎలాగైనా మమ్మల్ని దర్శనానికి చేర్చి మమ్మల్ని ఇక్కడి నుంచి చూపించేందుగా ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున మా రిక్వెస్ట్ మన్నించి మమ్మల్ని అయ్యప్ప స్వామి దర్శనానికి చేర్చి మమ్మల్ని తిరిగి మా సొంత గ్రామానికి చేర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మచిలీపట్నం వాణి హాట్ అండ్ స్పైసీ బిర్యానీ పాయింట్ నందు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టారు. కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉండటం, రిఫ్రిజిరేటర్లో పేరుకుపోయిన నిల్వ ఉన్న మాంసాహారాన్ని వాడటంపై మండిపడ్డారు. కల్తీ, అపరిశుభ్రమైన ఆహారం తినటం ప్రజలు అనారోగ్య పాలవుతున్నారంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి మచిలీపట్నంలో హోటల్స్ అన్ని చాలా కల్తీగా ఉన్నాయని చెప్తున్న కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని మేము వాళ్ళకి దాడులు నిర్వహిస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కృష్ణా డిస్ట్రిక్ట్.
అలాగే గోపాలకృష్ణ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ వారు కలిసి దాడులు నిర్వహించాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూసి ఇక్కడ చాలా అన్హైజీనిక్ కండిషన్స్ కనిపించింది. వాటి మీద కేసులు నమోదు చేస్తున్నాం. అది కాకుండా కొన్ని శాంపుల్స్ నమూనాలు తీసుకొని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. అక్కడి నుంచి రిపోర్ట్ని ఆధారంగా బేస్ చేసుకుని వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఎలా ఉంది క్వాలిటీ అనేది? ఫుడ్ క్వాలిటీ అనేది మనం టెస్ట్లో రిపోర్ట్ వస్తుంది. హైజీనిక్ కండిషన్స్ అయితే ఆ శాంపుల్స్ తీసుకున్నాం. హైజీనిక్ కండిషన్స్ అయితే బాగాలేవు, దాని మీద కేసు నమోదు చేస్తాం. ప్రభుత్వం అనుసరించే లోపల అన్నీ జరుగుతుంది. అదే అవన్నీ పరిశీలించి వాళ్ళ మీద అలా తేడాగా ఉంది కాబట్టి కేసు నమోదు చేస్తాం. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం పేర్కొన్నారు. మంగళవారం ఘంటసాల మండలం కొడాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఏవో గారు కానీ పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. అయితే ఒకటే మనం గమనించుకోవాలి, మన ప్రాంతం ఎప్పుడు కూడా తుఫాను కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు విపత్తులతో ఇబ్బంది పడుతున్న ప్రాంతం. సో రైతులందరూ కూడా అది ఎప్పుడైతే వస్తుందో అందరూ కూడా అక్కడికి వెంటనే అందరూ కూడా వారి ధాన్యాన్ని పంపించాలని ఒక ఆలోచన ఉంటుంది. గతంలో కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ నవంబర్ 19 మనం గుర్తు చేసుకుంటే ఇవాళ ఉప్పెన దినోత్సవం. అంటే దివిసీమ చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే సైక్లోన్ వచ్చి దగ్గర 10,000 ప్రాణాలు పోవటం, పొలాలు నష్టపోవటం అలా అన్నీ జరిగింది. అట్లా ఎప్పుడు ఏ సైక్లోన్ వస్తుందో మనకు తెలియని పరిస్థితి కనుక అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రైతులు ఎప్పుడు అది పంపిస్తే వారికి వెంటనే స్పందించి అది తీసుకునే విధంగా మనం వాటికి వెంటనే డీలే అనేది ఉండకూడదు. గత 5 సంవత్సరాలు మనం చూసుకుంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. సంచీలు ఇచ్చే దగ్గర నుంచి చివరికి ధాన్యం అది మిల్లుల దగ్గరికి వెళ్ళే వరకు ప్రతిదీ ఇబ్బందే జరిగింది. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏ మిల్లు అంటే ఆ మిల్లు రైతే ఎన్నుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వీళ్ళు ఎప్పుడైతే ఈ ట్రాక్టర్ల ద్వారా పంపించిన ధాన్యాలు ఇందట మన కుమారరాజా గారు చెప్పినట్టు అక్కడ డీలే లేకుండా, ఎందుకంటే దాని యొక్క గ్రేడ్ అవన్నీ చెక్ చేసేటప్పుడు అక్కడ డీలేలు అనేది లేకుండా ఫాస్ట్గా చేసేందుకు, అదేవిధంగా రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. ఈరోజు రైతులకి కూడా మీరు గమనిస్తే అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. జిల్లా కేంద్రాలు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే దానికి ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ రవాణా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ కానీ వాళ్ళు తోలుకుంటే వారి అకౌంట్లో వేస్తామని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులకి అండగా దేశం కోసం తన ప్రాణాలు సైతం పనంగా పెట్టిన వీర వనిత భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి తెలిపారు. స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరు మీద ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన సాగిస్తుందని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు జాన్ బాబు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం, పలువురు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జాతి మాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి, ప్రపంచానికి ఉక్కు మహిళగా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచానికి అలీనోద్యమం చెప్పని భారతదేశం ఏ పెట్టుబడిదారు వ్యవస్థ కానీ సోషల్ వ్యవస్థ కానీ సంబంధం లేకుండా మనంతట మనం తటస్థజనంతో అలీనోద్యమాన్ని మరి భారతదేశంలో 130 దేశాలతో జరిపి ఇరాన్, ఇరాక్ కూడా శాంతియుతంగా ఉండేట్టు ప్రపంచ శాంతికాంక్ష దేశంగా మన దేశాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ప్రపంచ పటంలో మరి నిలబెట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేక పరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచింది. ఆ విధంగా ఇవాళ దేశంలో ఈ విధంగా సుభిక్షంగా ఉన్నామన్నా, ఈ మాత్రం ఉన్నామన్నా అది ఇందిరాగాంధీ గారి యొక్క మరి సేవ అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఆమె లేనిలోటు చేరింది. ప్రత్యక్షంగా మరి నాకు ఆమెతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఆమె గుంటూరు వచ్చి గుంటూరులో బీఫార్ నాకు ఇందిరాగాంధీ కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా నిలబడితే స్వయంగా ఆమె నాకు మరి బీఫార్ ఇవ్వడం జరిగింది. తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆచార్య రంగా గారిని మనం నిలబెడితే ఆయన పార్లమెంట్ గెలిచి ఆయన డిప్యూటీ లీడర్గా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి లీడర్గా డిప్యూటీ లీడర్గా ఉండడం జరిగింది. అదే పివి నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా వారు 2 రోజులు విద్యార్థి ఉండటం వల్ల వారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి
ఆమెకు అండదండగా ఉండడం జరిగింది. ఆ విధంగా ఈ దేశాన్ని మరి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారు, రంగా గారు, పివి నరసింహారావు కలిసి ఆ విధంగా చేయడం జరిగింది. మనం చేస్తూ ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ దేశానికి అన్యాయం సేవ చేసిన మహనీయురాయుడు ఆమె లేనులోకి చేరిందని చెప్పని మనం చేసుకుని ఆమె ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరోగ్యకరంగా మారిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనారోగ్యశ్రీగా మార్చిందని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం నగరంలోని శ్యామలానగర్లో గల ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజని మాట్లాడారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. తమ ప్రభుత్వంలో పేదవానికి ఆరోగ్యపరంగా భరోసా కల్పించామని అన్నారు. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచామని తెలిపారు. ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల had submitted its application for the establishment of the new UG medical college for the academic year 2024 to 25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ dated 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. YSR Government Medical College Pulivendula is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024 to 25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid request of DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. YSR Government Medical College Pulivendula for the academic year 2024 to 25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఉదయం నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన సతీమణిపై, తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు టీడీపీ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అంబటి రాంబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని, హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్, వైసీపీ నగర అధ్యక్షులు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ పాపు, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే, రెండో రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టులు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంతా
నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్, ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు. చదవటానికి కొద్దిగా సిగ్గాడ్డం వస్తూ ఉంది. అందువలన ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగులు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించే వాటికి SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ని పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో SC అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాపం ఆమె చేతులు ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైక్ ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాలన్నీ చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైక్ ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. మనం ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు వెల్లడి. ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి, పోలవరం 2 కళ్ళు అంటివని వెల్లడి. అసెంబ్లీలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శ. పశ్చిమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.